చాలు. అపర్ణ, నాకు కూడా టిఫిన్ పెట్టు. ఆఫీస్కి వెళ్ళాలి. ఏయ్, ప్లేట్ తీసావేంటి? ఈ ప్లేట్లో టిఫిన్ పెట్టాల్సింది నేను. పొద్దున్నే మొదలు పెట్టావా? ఈ పని మనిషి పెట్టిన టిఫిన్ నువ్వు తిండవేంటి బావా? హేయ్, నన్ను పని మనిషి అది ఇదన్నావంటే మొహం పచ్చడైపోతుంది. మార్నింగ్ దాంతో గొడవ ఎందుకు అపర్ణ? నేను ఆఫీస్కి వెళ్ళే దారిలో తింటానులే. ఆ, ఏంటి బావా, నేను పెట్టిన టిఫిన్ తినవా? తినను. అయితే జైల్లో చిప్పుకుడు తింటాం. ఏయ్, ఛీ, నిన్ను తాకిన పాపమే. బ్లాక్మెయిల్ చేస్తున్నావేంటే? నువ్వు చెప్పు బావా, నేను పెట్టిన టిఫిన్ తింటావా, ఈ పని మనిషి పెట్టింది తింటావా? నేను ఎక్కడా తిన్ను, నాకు ఆకలిగా లేదు. బాయ్ పర్ణ. ఆగు బావా. ఆఫీస్ నుంచి తిరిగి వచ్చేటప్పుడు కేరళకి 2 టికెట్స్ తీసుకురా. ఎందుకు? నువ్వు మీ అమ్మ కేరళ అడవుల్లోకి వెళ్ళిపోతారా? కాదు బావా, నేను నువ్వు హనీమూన్కి వెళ్తున్నాం. ఏయ్, ఆయనతో నీకు హనీమూన్ ఏంటే? పెళ్లి తర్వాత చేసుకునేది అదేగా. అపర్ణ, దీన్ని నువ్వు చంపుతావు, నన్ను చంపమంటావా? ఏ బావా, నన్ను హనీమూన్కి తీసుకెళ్ళవా? అయితే చెర్లపల్లి జైలుకి వెళ్తావా? ఆ టికెట్స్ ఏవో తీసుకొచ్చి దీని మొహాన్ని కొట్టారు చూడు. నువ్వు మనిషివి కాదే, మేనేటర్వి. బతుకుండగానే పీక్కు తింటున్నావు. శబ్బాష్ కోడలా, దాంతో అబ్బా అనిపిస్తున్నావు. ఇలాగే కంటిన్యూ చేయవే, అది పారిపోవడం, వాడు దారిలోకి రావడం ఖాయం. అందుకేగా హనీమూన్ ట్రిప్ ప్లాన్. అది సక్సెస్ అయితే నాకు పుట్టి పిల్లల్ని ఆడించడానికి అది పనికొస్తుంది. ఈ 3 monkeys మళ్ళీ కలిసిపోయాయి. చెప్తాం మీ సంగతి. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,